ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన ఘటనలో అరెస్టైన ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించింది. నేరస్తులను పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పడవల యజమాని ఉషాద్రితో పాటు మరో వ్యక్తి రామ్మోహన్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను 3 పడవలు ఢీకొట్టాయి. 67, 69, 70 3 బోట్లు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి బ్యారేజ్ను ఢీకొట్టాయి. దీంతో 3 కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. అసలు ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ బోట్లు ఎవరివి అనే దానిపై ఇరిగేషన్ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎప్పుడూ లేనిది గొల్లపూడి వైపు బోట్లను ఎందుకు నిలిపారు, వారం క్రితమే ఎందుకు ఇటువైపు తీసుకొచ్చారు అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ 3 బోట్లు గొల్లపూడికి చెందిన ఉషాద్రివిగా గుర్తించారు. దీనికి తోడు సూరాయిపాలెంకు చెందిన రామ్మోహన్ బోట్లు కూడా ఉన్నాయని ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడిలోని కృష్ణానదిలో తాను 5 బోట్లు పార్కింగ్ చేసినట్టుగా ఉషాద్రి పోలీసులకు చెప్పాడు. 5 బోట్లలో 3 బోట్లు కనిపించకుండా పోయాయని పోలీసులకు అతను వివరించాడు. అయితే ఈ బోట్లు ఎవరివి, గతంలో ఎవరు నడిపారు అనే కోణాల్లో పోలీసులు ఉషాద్రితో పాటు రామ్మోహన్ రావును విచారించారు. ఇక ఈ విచారణలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బోట్లు ఎటూ కదలకుండా ఉండేందుకు లంగర్తో పాటు బలమైన తాడును కడతారు. కానీ ఈ బోట్లకు బలమైన తాడు కట్టకపోవడం వల్ల తెగిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో కావాలనే కుట్రకోణం దాగి ఉందని, దానికి ఎవరెవరు సూత్రధారులో చెప్పాలంటూ పోలీసులు తమదైన సెల్లో విచారించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన కేసులో ప్రస్తుతం ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ, ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి నీరు చేరింది. ఆ సమయంలో బోట్లు వదలటం, ఆ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 3 కానాల దగ్గర ఢీకొన్న సంఘటనలో ఢీకొట్టాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ 69వ కానా దగ్గర మొత్తం ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయినటువంటి అంశంలో పోలీసులు దానిపైన కేసు నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. నిన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిస్తే 2 వ్యక్తులకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ప్రకాశం బ్యారేజ్ కి బోట్లు ఢీకొన్న సంఘటన ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. దీనిపైన రాజకీయ కోణం ఉందనే అంశం గురించి కూడా మొదటి నుంచి దీనిపైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగటం, మొత్తం మీద ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయటం, వారిద్దరిని కూడా కోర్టు హాజరుపరచడం, వారిద్దరికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వీళ్ళలో గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయిపాలెం చెందినటువంటి కోమటి రామ్మోహన్ కూడా ఇందులో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అదే ఇదే కేసులో మరికొంతమంది ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈ ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్నటువంటి బోట్ల సంఘటన సంబంధించి రాజకీయ కోణం ఉందనేటటువంటి దిశగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనిపైన మరికొంతమందిని విచారించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉందనేటటువంటి దిశగా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. చేశారండి. అంటే జయరాజ్, వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు కదా, సో ఈ 14 రోజుల్లో ఎలాంటి విచారణ అనేది జరగబోతుంది, ఏ కోణంలో విచారించబోతున్నారు? వీరిద్దరినైతే ముందు ప్రాథమికంగా ఈ బోట్లు ఢీకొన్నటువంటి సంఘటనలో ప్రధానంగా వీరి ప్రమేయం ఉన్నట్టు కూడా గుర్తించారు పోలీసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిపైన ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే దీనిపైన ఎవరి ప్రమేయం ఉంది, ఈ బోట్లు ఢీకొన్న సంఘటనలో సహజంగా బోట్లు అనేది వర్షాకాలం కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి నేపథ్యంలో లంగరేసి వేరే దగ్గర వాటిని బోట్లని తిప్పేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అయితే ఆ 2 బోట్లని ఎందుకు వదిలేశారు, లంగరేయకుండా ఎందుకు వదిలేశారు, ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు ప్రోత్సాహంతో ఈ పని చేశారు అనే
దిశగా పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. అయితే దీంట్లో ఇంకా కొంతమంది ఉన్నట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఎవరున్నారు, ఎవరు ప్రమేయంతో ఉన్నారు, ఎవరు అనుచరులు వీరు, ఏ పార్టీకి సంబంధించిన వారనే దిశగా పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇద్దరికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఈ వీర ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ వీరిద్దరూ కూడా పోలీసులు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది మళ్ళీ కోర్టు అనుమతితో. ఆ తర్వాత వారిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడం, వీరు మొత్తం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ విధంగా ఎందుకు లంగరేసి ఉంచకుండా వచ్చినటువంటి వరదలు ఎందుకు వదలాల్సి వచ్చింది ఆ బోట్లని, ఎవరు ప్రమేయం ఉంది, ఎవరైతే దీనికి ప్రోత్సహించారనే దిశగా పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతా ఉన్నారు. దీంట్లో మరికొంతమంది ఉన్నట్టు కూడా అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరిని మరికొంత విచారిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయనే దిశగా పోలీసులు అయితే విచారణ ప్రక్రియ కొనసాగించేటటువంటి అంశం అయితే జరుగుతూ ఉంది. దీంట్లో మరికొంతమందిని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. వారు నేరం చేసినట్టుగా రుజువు అయితే వారిని కూడా అరెస్ట్ చేసి వారిని కూడా కోర్టుకు పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.